వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ ఇంట్రోవర్ట్. నా ఛానల్ చూసే వాళ్ళకి అట్లా ఒక 2 వీడియోలు చూసినా అర్థమైపోతుంది నాకు స్ట్రెస్ ఈటింగ్ అలవాటు ఉందని. అంటే ఆ క్వాంటిటీ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నడుమల నా ఛానల్లో సడన్ ట్రాన్సిషన్ అబ్జర్వ్ చేసింటారు. బయట ఫుడ్ తగ్గించి హాస్టల్ ఫుడ్ ఎంత చెత్తగా ఉన్నా దాన్నే తింటానని అనమాట. ఆ సడన్ ట్రాన్సిషన్ ఎందుకు వచ్చింది ఎట్లొచ్చింది అని చెప్పేదానికి వీడియో చేస్తాను. ఓపిక్గా లాస్ట్ వరకు చూడండి. సో మ్యాటర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం చాలా పికీ ఈటర్స్ అనమాట. నచ్చిందే తినల్లా. ఇంకా ఇంట్లో మా అమ్మ చేసిన దానిలో కూడా 100 వంకలు పెడతానమాట నేను. అట్లాంటిది సడన్గా ఫస్ట్ టైం హాస్టల్కి వచ్చి ఈ ఫుడ్ అలవాటు కాక బయట ఫుడ్ అయితే విపరీతంగా తినేదాన్ని. వారానికి 7 రోజులు బయట తింటాంటి అనమాట. దానికి తోడు స్ట్రెస్ ఈటింగ్. ఏమొక చిన్న మైనర్ ఇన్కన్వీనియన్స్ వచ్చినా అది ఫుడ్ మీద చూపించడం అలవాటు. అండ్ చిన్నప్పటి నుంచి నేను చాలా పెద్ద ఫుడీని. ఫుడ్ అంటే లిటరల్లీ ప్రాణం అనమాట. అంటే ఈ స్ట్రెస్ ఈటింగ్ని చాలా రోజుల నుంచి బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు కావడం లేదు. రీసెంట్గా నేను ఇట్లే ఆన్లైన్లో ఒక వీడియోలో ఎవరో ఆమె తినే ముందు అట్లా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాను అనమాట ఫుడ్కి. ఈ ఫుడ్ నాకు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని దేవుడికి అట్లా చెప్తా ఉందనమాట. ఆమె ఏం చెప్పిందంటే అట్లా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తే తినే ముందు ఫుడ్ ఇంకా బాగా ఎక్కుతుంది అని చెప్పింది. సరే కదా అని ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. వాయమ్మో ఇంగ్లీష్ అదే అట్లా చేయడం మొదలుపెట్టినాను. నేను తినే ఫుడ్ ప్లేట్ నా ముందర ఉన్నప్పుడు అంటే దానికి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టిన. ప్రతి మీల్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిన్నా సరే మధ్యాహ్నం ఏం తిన్నా సరే నేను గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టిన. మీరు నమ్మరు కానీ నేను ఛానల్లో అయితే వంకలు పెడతానే ఉంటాను అది ఇట్లుంది ఇది ఇట్లుంది అని. కానీ ఫుడ్ని చూసే విధానం అసలు చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. ఆ లెవెల్లో ఫుడ్ అండ్ స్ట్రెస్ ఈటింగ్ ఉన్న నాకే అంత చేంజ్ వచ్చింది అంటే ఇంకా మీకైతే ఖచ్చితంగా ఇంకా బెటర్ చేంజెస్ ఉంటాయని నా ఫీలింగ్. ఎవరైనా స్ట్రెస్ ఈటింగ్తో కానీ లేదా ఇట్లా ఫుడ్ మీద ఉండే రిలేషన్ని మార్చుకోవాలంటే ట్రై ఇట్. అంటే జస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పండి ఫుడ్ ఇచ్చినందుకు, చాలా థ్యాంక్స్. అండ్ బయట చాలా మంది ఇది కూడా లేకున్నారు ఐ గాట్ దిస్ అని. అంతే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది అనమాట. ఫుడ్ లాగా కాకుండా మన బాడీని అంటే మన బాడీకి ఇచ్చే ఫ్యూయల్ లాగా ట్రీట్ చేస్తాం మనము. అంటే ఇంత ఫుడ్ అయినా నాకే ఇట్లుంది అంటే ఇంకా నార్మల్గా తినే వాళ్ళకైతే కంప్లీట్ చాలా పాజిటివ్ చేంజెస్ ఉంటాయి. ఎప్పుడు హాస్టల్లో ఫుడ్ అట్లుంది ఇట్లుంది అనే కాకుండా బిహైండ్ ద సీన్స్ చెప్దామని ఈ వీడియో చేసిన. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే బాయ్.